సో ఓకే. లాస్ట్ సెషన్‌లో మనము గిటార్ రిపాజిటరీని సెట్ చేద్దాం అనుకున్నాం గదా! అవును. సో అది కూడా సెట్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు మనము సోనార్ క్యూబ్ గురించి డిస్కస్ చేద్దాం. సో సోనార్ క్యూబ్ అంటే ఏంటి? అసలు సోనార్ క్యూబ్ యూజ్ కేస్ ఏంటి అని చెప్తే, సోనార్ క్యూబ్ అనేది మనకి కోడ్ రివ్యూ టూల్ అనమాట. సో ఇది ఏం చేస్తది? కోడ్ క్వాలిటీని చెక్ చేయడం కోసం, కోడ్ రివ్యూ చేయడం కోసం మనం సోనార్ క్యూబ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో కోడ్ అనేది మనకి లైక్ కంటిన్యూయస్ ఇన్స్పెక్ట్స్, సో కంటిన్యూయస్ రివ్యూ కోడ్ అనేది మనకి బేసిక్‌గా డైలీ వస్తానే ఉంటది. సో డైలీ కోడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ కోడ్‌ని కంటిన్యూయస్‌గా ఇన్స్పెక్ట్ చేస్తాం. సీఐ ప్రాసెస్ అనమాట. సీఐ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. సో కోడ్ అనేది డైలీ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కోడ్ పుష్ చేస్తూ ఉంటారో, సో అప్పుడు మనం ఏం చేయాలంటే సోనార్ క్యూబ్ అనే ఒక టూల్‌ని ఇంటిగ్రేట్ చేసి ఆ కోడ్ క్వాలిటీస్ గాని, లేకుంటే రివ్యూ గాని చేస్తాం అనమాట. ఓకే. ఈ సోనార్ క్యూబ్‌కి పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో సోనార్ క్యూబ్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 9000. సో ఏంటి పోర్ట్ నెంబర్ అంటే ఇప్పుడు మనకి ఒక ఒకటి ఓపెన్ చేస్తున్నాం. హెచ్‌టిపిఎస్ అని చెప్పేసి ఓపెన్ చేస్తాం కదా! సో ఇప్పుడు మనం గూగుల్ సంథింగ్ ఏదో ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసినప్పుడు మనకి అడ్రస్ కాపీ చేసుకుంటే సో హెచ్‌టిపిఎస్‌తో వచ్చింది చూసారా? సో అలాగే ఇక్కడ మనకి సోనార్ క్యూబ్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలంటే, సో సోనార్ క్యూబ్‌ని లైక్ సర్వర్‌లో మనము లైక్ బ్రౌజర్‌లో మనం ఓపెన్ చేయాలంటే, సో సోనార్ క్యూబ్ హెచ్‌టిపిఎస్ లింక్‌తో పాటు అలాంగ్ విత్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో దట్ ఈస్ 9000. సోనార్ క్యూబ్ పోర్ట్ నెంబర్ ఎంత? 9000. సో నెక్స్ట్ అసలు ఏం జరుగుతదంటే డెవలపర్స్ కోడ్ అనేది పుష్ టు గిట్‌హబ్ రిపాజిటరీ. ఎప్పుడైతే డెవలపర్స్ కోడ్‌ని లైక్ గిట్‌హబ్ రిపాజిటరీలోకి పుష్ చేశారో, సో దెన్ సోనార్ క్యూబ్ విల్ ఇంటిగ్రేట్. సోనార్ క్యూబ్‌ని ఇంటిగ్రేట్ చేసి కోడ్‌ని రివ్యూ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సోనార్ క్యూబ్‌లో క్వాలిటీ గేట్స్ అని ఒక ఆప్షన్ ఉంటదన్నమాట. సో ఈ క్వాలిటీ గేట్స్‌లో మనం ఏం చేస్తామంటే కండిషన్ ఇస్తాము. సో డెవలపర్స్‌తో చెక్ చేసుకొని, సో వాళ్ళ దగ్గర నుంచి కండిషన్స్ తెచ్చుకొని, ఆ కండిషన్స్‌ని ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతది? సో అప్పుడు ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కోడ్ అనేది రివ్యూ చేయడం గాని, లేకుంటే అనాలిసిస్ చేయడం గాని చేస్తది. ఆ క్వాలిటీ గేట్ పాస్ అయితేనే సో దెన్ ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో అదర్‌వైజ్ ఇట్ విల్ బి ఫెయిల్డ్ అన్నమాట. సో మేజర్ ఇక్కడ మనకి వచ్చేసి ఇన్ ద సోనార్ క్యూబ్ వి ఆర్ ఐడెంటిఫై లైక్ యాస్ అన్ మేజర్ ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ అండ్ క్రిటికల్ ఇష్యూస్ అండ్ బ్లాకర్ ఇష్యూస్ అన్నమాట. సో వి ఆర్ గెట్టింగ్ ద 4 types of issues like major, minor, critical and blocker. So major is a impact. So minor is a just impact. Critical so it is an immediate impact అన్నమాట. సో బ్లాకర్ ఇష్యూ ఇమ్మీడియట్. సో ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు మనము ఆ పర్టికులర్ టీమ్ తో లైక్ చెక్ చేసుకుని ఆ ఇష్యూని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆప్స్ టీమ్స్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ద సోనార్ క్యూబ్. సో ఈ సోనార్ క్యూబ్ సర్వర్ సెట్ చేయడము, ఇన్స్టాల్ చేయడము. సో వీఆర్ ద టేకింగ్ కేర్. సో నెక్స్ట్ బ్లాకర్ ఇష్యూస్ అండ్ రిజల్ట్ వచ్చేసి బ్లాకర్ ఇష్యూస్ కానీ క్రిటికల్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే దాన్ని ఇమీడియట్లీ లైక్ మెయిల్ టు ద డెవ్ టీమ్. సో ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అలర్ట్స్ అనేవి ఎనేబుల్ చేయడమే మన టాస్క్ ఇక్కడ. సో సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ విత్ ద జెన్కిన్స్. నెక్స్ట్ ఏంటి సిడి అయితే జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేస్తాము, లేకుంటే గిటాబ్ ఆప్షన్స్ లో సోనార్ క్యూబ్ ని ఇంటిగ్రేట్ చేస్తాము. సో అది సోనార్ క్యూబ్ అంటే జాబ్ క్రియేటెడ్ రిజల్ట్ డిప్లాయ్మెంట్ అండ్ ఈమెయిల్. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ సోనార్ క్యూబ్ ని మనం ఇన్స్టాల్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ద దిస్ టైప్ ఆఫ్ హలో యా ఎస్ ఎస్ ఓకే no no I haven't given survey 30th of April 30 this month ending. So there is no upcoming projects here right now, so that's the reason we are looking forward to the. So here there is no upcoming projects, so that's the reason with the papers. No currently in project. This project will ended. So overall 14 years of experience. Yeah, okay, fine. Yes.
So Azure we don't have, currently we are using AWS. Yes, correct. And is this the current CTC or what you have? 30 LPA, 40 LPA. Any offer to that? There is a pipeline. In the same, is there an offer updated? Yeah, updated. Yeah, fine. Thanks, sir. Okay, sir. So ఇప్పుడు మనం sonar cube need to install, we need to require. So some prerequisites will be there. So when you are working with some other tools like Sonar Cube, Nexus, and Jenkins, so what are our requirement? Then some guidelines, some requirements will be happens, right? So that is the thing. It is in Sonar Cube. So minimum requirement take one EC2 instance. So that configuration may be 2 CPUs and 4 GB RAM is required. Okay, so currently we are taking like when you are practicing in Terraform or Linux and overall things, right? Then we are taking like T2 Micro. So T2 Micro, so it's configured like 2 CPUs or 1 GB memory, right? But like here we need to take 2 CPUs and 4 GB RAM. Okay, so when you are launch our instance, so then we need to install the Java. So when you are working with the Sonar Cube, so must and prerequisite is that Java package will be installed. So Java మనం install చేయాల్సి ఉంటుంది. So next we need to follow the steps to install the Sonar Cube. Then we need to start the server. So first మనము then server launch చేయాలి. So EC2 instance launch చేయాలి this configurations తో. Then Java install చేయాల్సి ఉంటుంది. Later we need to install the Sonar Cube. Next is ఒక server ఏదైనా ఒక like ఒక tool ని మనం వర్క్ చేస్తున్నప్పుడు then we need to that particular tool as well. ఆ tool ని మనం enable చేసి start చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద సోనార్ క్యూబ్ పబ్లిక్ ఐపీ. ఎప్పుడైతే మనం సోనార్ క్యూబ్ స్టార్ట్ చేసామో దెన్ వీ నీడ్ టు టేక్ ద అవర్ సర్వర్ పబ్లిక్ ఐపీ, రైట్? సో పబ్లిక్ ఐపీ :9000 అని ఇచ్చామంటే దెన్ వీ నీడ్ టు గెట్ ద సోనార్ క్యూబ్ డాష్ బోర్డ్. సో సోనార్ క్యూబ్ డాష్ బోర్డ్ వస్తుంది. డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్ అండ్ సో డిఫాల్ట్ గా వచ్చేసి మనకి అడ్మిన్ అండ్ అడ్మిన్ అని ఉంటుంది. సో టోకెన్ నేమ్ వచ్చేసి సో దెన్ వీ నీడ్ టు జనరేట్ ఎస్ ఎ టోకెన్. సో లైక్ ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ విత్ సోనార్ క్యూబ్. సో సోనార్ క్యూబ్ తో జెన్కిన్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, సో హౌ వీఆర్ ఏబుల్ టు డూ, సో అవన్నీ మనం జెన్కిన్స్ పార్ట్ లో చూద్దాము. ఫస్ట్ మనం సోనార్ క్యూబ్ ని ఎలా లైక్ ఇంటిగ్రేట్ చేయాలి, ఆ పార్ట్స్ అన్ని ఇన్స్టాలేషన్స్ అన్ని చూద్దాం. ఓకేనా? సో సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అంటే ఎలా ఉంటాయి మనకి? ఇప్పుడు సపోజ్ ఎం ఇన్స్టాల్ ఒక జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఎం సర్చ్ సో ఇదేంటంటే సెర్చ్ అన్నమాట. సో జావా ప్యాకేజ్ ఏముంది అని సెర్చ్ చేయడం కోసము. సో నెక్స్ట్ వచ్చేసి మనము క్రియేట్ సోనార్ క్యూబ్. సో ఇన్స్టాల్ సోనార్ అయిపోయిన సర్వీస్ సోనార్ స్టార్ట్. సో ఓకే, ఇప్పుడు మనం సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేద్దాము. అలాగే మనము ఓకే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి. సో దెన్ గో టు ద ప్రాక్టికల్ వే. సో ఇన్స్టాలేషన్స్ ఓకే, ఫస్ట్ మనకి ఓకే ఇన్స్టాలేషన్ చేద్దాం తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి సో మనం మాట్లాడుకోవాల్సింది సో నెక్సెస్ అనమాట. ఓకే నెక్సెస్ కాదు, దెన్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ మావెన్. ఓకే, సో ఇక్కడ మనకి మావెన్ గురించి మాట్లాడుకుంటే మావెన్ కూడా వన్ టైప్ ఆఫ్ టూల్. సో సోనార్ క్యూబ్ ఎలా అయితే ఒక టూల్, మావెన్ అనేది కూడా బిల్డ్ టూల్ అనమాట. సో ఈ బిల్డ్ టూల్ ఏం చేస్తుంది అంటే, సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. సో వెన్ ద కోడ్ విల్ బి దేర్, సో కోడ్ అనేది వీఆర్ గెటింగ్, దెన్ వీ నీడ్ టు బిల్డ్. సో బిల్డ్ ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు కన్వర్ట్ ద కోడ్ ఇన్ టు ద ఆర్కైవింగ్. సో ఆ ఫైల్ ని మనం ఆర్కైవింగ్ చేస్తాం అనమాట. సో లైక్ జావా ఆర్కైవా, లైక్ వెబ్ ఆర్కైవా, లైక్ ఎంటర్ప్రైజ్ ఆర్కైవా, సో ఆర్కైవింగ్ చేస్తాం. సో దట్ కాల్డ్ యూజ్డ్ ఫర్ ద మావెన్. మావెన్ అనేది ఇది ఈ టూల్ అనేది ఓన్లీ సో కరెంట్లీ వీఆర్ వర్కింగ్ యాజ్ ప్రాజెక్ట్ లైక్ జావా ప్రాజెక్ట్స్. సో మనం ఇప్పుడు కరెంట్ జావా ప్రాజెక్ట్స్ తో వర్క్ చేస్తున్నాం అనుకో. సో జావా ప్రాజెక్ట్స్ తో వర్క్ చేస్తే సో మావెన్ అనే టూల్ యూజ్ అవుతుంది అనమాట. సో మావెన్ ఓన్లీ సపోర్ట్ ఫర్ ద జావా బేస్డ్ ప్రాజెక్ట్.
సో బిల్డ్ టూల్. సో జావా సపోర్ట్ చేసే రెస్ట్ ఆఫ్ ద టూల్స్ ఉన్నాయి, గ్రాడిల్ అని చెప్పేసి, యాంట్ అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద టూల్స్ విల్ సపోర్ట్ ఫర్ ద జావా ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు జావా ప్రాజెక్ట్ మనం ఆర్కైవ్ చేయాలి. దాన్ని ఏం చేస్తాము, డెవలపర్స్ కోడ్ అనేది గిటబ్ లో పుష్ చేస్తారు. సో గిటబ్ లో పుష్ చేసిన తర్వాత మ్యావెన్ ఏం చేస్తారు, సో ఎప్పుడైతే పుష్ చేయగానే ఇమీడియట్ గా సోనార్ క్యూబ్ వస్తారు. సోనార్ క్యూబ్ టెస్ట్ చేసుకుంటారు. టెస్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి, మ్యావెన్ అనమాట. సో ఈ మ్యావెన్ ఏం చేస్తుంది, సో మ్యావెన్ యాజ్ యూజ్ టు లైక్ సో ఈ మ్యావెన్ ఏం చేస్తుంది, ఆ కోడింగ్ తీసుకుని సో ఆర్కైవ్ చేస్తుంది అనమాట. సో దెన్ బిల్డ్ టూల్, సో బిల్డ్ చేస్తుంది. ఆ బిల్డ్ ఎలా ఉంటుంది మనకి, సో ఎప్పుడైతే మ్యావెన్ తో మనం వర్క్ చేస్తున్నాము, దెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ మ్యావెన్ కమాండ్స్ విల్ బి దేర్. సో దట్ కాల్డ్ యాజ్ ఎ మ్యావెన్ గోల్స్. వాటిని మనం మ్యావెన్ గోల్స్ అని కాల్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ప్యాకేజ్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది మ్యావెన్ కమాండ్ అనమాట. సో మ్యావెన్ గోల్స్ అంటారు వీటిని. సో మ్యావెన్ వాలిడేట్, మ్యావెన్ like package. So these are the so 7 or 8 commands will be there. So we'll check. So next వచ్చేసి var jar er. var అంటే web archiving and java archiving and enterprise archiving అన్నమాట. సో నెక్స్ట్ సో దిస్ ఇస్ ద డిఫరెంట్ టూల్. ఓకే. సో ఇక్కడ వరకు ఈ టూల్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో టోటల్ గా ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రీవియస్. సో ప్రీవియస్ మనము లైక్ థియరీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఎలా చెప్పేవాళ్ళము, సో ప్రీవియస్ బ్యాచెస్ కి ఎలా చెప్పేవాళ్ళము. సో మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళకి లైనెక్స్ స్టార్ట్ చేసాము. ఓకే. సో లైనెక్స్ చేసేవాళ్ళము. సో నెక్స్ట్ వచ్చేసి గిట్ గురించి చెప్పేవాళ్ళము. సో గిట్ హబ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్ తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా సోనార్ క్యూబ్ చెప్పేవాళ్ళం. సో సోనార్ క్యూబ్ చెప్పిన తర్వాత వాళ్ళకి మ్యావెన్ చెప్పేవాళ్ళము. సో మ్యావెన్ చెప్పిన తర్వాత వాళ్ళకి నెక్సస్ చెప్పేవాళ్ళము. సో నెక్సస్ చెప్పినాక వాళ్ళకి టామ్ కట్ అనేది చెప్పేవాళ్ళము. ఓకేనా. సో టామ్ కట్ చెప్పేసి మీకు ఒక ప్రాజెక్ట్ లాగా చూపించేసి ఇంకా మీకు అయిపోయింది ఫోన్ చెప్పేసేవాళ్ళం ఇంకా. సో డోకర్, క్యూబర్నెటీస్ అవన్నీ ఊరిని జస్ట్ చెప్పేవాళ్ళం వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేసేవాళ్ళం, సో సారీ ఇక్కడ కూడా వచ్చేసి వీటన్నిటికీ కలిపేసి జెన్కిన్స్. సో జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఈ స్టేజ్ ఎలా జరగాలి, ఈ స్టేజ్ ఎలా జరగాలి, ఈ స్టేజ్ ఎలా జరగాలి, ఈ స్టేజ్ ఎలా జరగాలి, ఈ స్టేజ్ ఎలా జరగాలి అని చెప్పేసి జెన్కిన్స్ ద్వారా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ రోజు మీకు ఓవరాల్ గా మొత్తం ఏం జరుగుతుంది, ప్రీవియస్ గా ఏం చెప్పామో అది మొత్తం చెప్పేస్తాను. ఓకే. సోనార్ క్యూబ్, మ్యావెన్, నెక్సస్, టామ్ క్యాట్, జెన్కిన్స్ ఇవన్నీ ఎలాబరేట్ చేసి చెప్పేస్తాను. దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. సో అదే విధంగా మనము గిటబ్ కూడా చేద్దాము. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇది జస్ట్ వాళ్ళకి ఇంతవరకు ప్రీవియస్ గా చెప్పేవాళ్ళం కదా, 20K అలా తీసుకునేవాళ్ళు. 20K తీసుకున్నప్పుడు జస్ట్ వాట్ ఈస్ వాట్ చెప్పేసి ఇంకా అయిపోయింది మీ బ్యాచ్ అని చెప్పేసేవాళ్ళం అనమాట. సో మీకు ప్రజెంట్ ఇది ఫ్లో అయిపోతుంది. మనం ఇప్పుడు రియల్ టైం కాబట్టి రియల్ టైం చెప్పుకుంటే వెళ్తాం. ఓకేనా. ఇవి పెద్ద ఏం అంటే మనకు తెలుసుకోవాలి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు, బట్ రియల్ టైమ్ లో పెద్ద యూజ్ అవ్వాలి. ఓకేనా. సో యూజ్ అవ్వంటే ఇవి యూజ్ చేస్తారు, కానీ మనం చేసేది రియల్ టైం కదా. సో అంత మనకి తెలుసుకోవాలి, బట్ రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేసేది డిఫరెంట్ వే ఉంటుంది. సో థియరిటికల్ వే ఏంటంటే ఇది ఇంతేనా డెవాప్స్ AWS అనిపిస్తుంది, బట్ రియల్ టైం సినారియో ఇస్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం గిటబ్ చెప్పుకోవాలి కాబట్టి గిటబ్ అండ్ సోనార్ క్యూబ్ చెప్పుకున్నాము. నెక్స్ట్ మ్యావెన్ గురించి చెప్పుకుంటాం ఇప్పుడు. సో మ్యావెన్ వచ్చేసి మనకి ఈ టామ్ క్యాట్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనము మన అప్లికేషన్ ఉంది. సో మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం అనమాట. ఒక టామ్ క్యాట్ అనే వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం, బట్ మన రియల్ టైమ్ లో వీఆర్ డిప్లాయింగ్ ద సర్వీస్ ఇన్ టు ద క్యూబర్నెటీస్ లో డిప్లాయ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ద థింగ్. సో నౌ కమ్ టు హియర్. వేర్ ఎగ్జాక్ట్లీ హియర్ నౌ. సో ఇప్పుడు థియరిటికల్ గా చెప్పుకుంటాము. నెక్స్ట్ అవన్నీ ఆ టూల్స్ ఎలా లైక్ లాంచ్ చేస్తాము, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అవి చూద్దాము. ఓకే. సో మ్యావెన్ అనేది మనకు ఒక బిగ్ టూల్ అనమాట. సో ఈ మ్యావెన్ ఏం చేస్తుంది, వర్క్ ఫ్రమ్ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్. ఇది జావా బేస్డ్ ప్రాజెక్ట్ మాత్రమే వర్క్ అవుతుంది. మ్యావెన్ హ్యాస్ ఎ లైఫ్ సైకిల్. సో ప్రతి ప్రాజెక్ట్ కు లైక్ ప్రతి టూల్ కు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. సో మనకి ఎలా అయితే ఒక లైఫ్ సైకిల్ ఉందో, సిమిలర్ టు టూల్ ఆల్సో హ్యావింగ్ ద లైఫ్ సైకిల్. మ్యావెన్ వర్క్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్. సో ఇది ఏ లైఫ్ సైకిల్ మీద వర్క్ అవుతుందంట, PAM.xml అనే
లైఫ్ సైకిల్ మీద వర్క్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ లో pom.xml అని కనిపించిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది జావా బేస్డ్ ప్రాజెక్ట్ అని మనకు అర్థం అనమాట. సో pom.xml, సో pom.xml అండర్ డిఫాల్ట్ JUnit ఇక్కడ ఏం చేస్తుంది, Maven ఏం చేస్తుంది, సో pom.xml కోసం చూస్తుంది. pom.xml ఎప్పుడైతే మనం జావాని బిల్డ్ చేసామో pom.xml వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇది డిఫాల్ట్ గా JUnit టెస్ట్ కేసెస్ ని ఇదే రన్ చేసుకుంటది. సమ్ టెస్ట్స్ ఉంటాయి కదా, జావా టెస్ట్స్ అనేవి, ఆ టెస్ట్లన్నీ కూడా ఇదే చేసుకుంటది. టెస్టింగ్ చేయాల్సినవి కూడా ఇదే చేసుకుంటది. Maven has a plugins like install, సో Maven లో మనకి ఆప్షన్స్ ఏముంటాయంటే, సో ఎక్స్టర్నల్ టూల్స్ తో ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలంటే ప్లగిన్స్ యూస్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో Maven చెక్ ద డిపెండెన్సీస్, Maven అనేది డిపెండెన్సీ చెక్ చేసుకుంటది అనమాట కోడ్ లో. సో ఈ కోడ్ లో ఏ ప్యాకబిలిటీ ఉంటుంది, సో ఈ Maven ఈ వర్క్ అవ్వాలంటే ఏ జావా కావాలి, ఆ డిపెండెన్సీ అన్నిటిని Maven చెక్ చేసుకుంటది. ఓకే, అది ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా యాంట్ గ్రాడిల్ అని చెప్పేసి. సో ఈ యాంట్ అనేది కూడా బిల్డ్ టూలే. సో యాంట్ గ్రాడిల్ అనేవి కూడా బిల్డ్ టూలే. ఇవి కూడా సేమ్ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ కి వర్క్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాంట్ హ్యాస్ నో లైఫ్ సైకిల్, యాంట్ కి ఎటువంటి లైఫ్ సైకిల్ ఉండదు. యాంట్ హ్యాస్ ఏ build.xml, యాంట్ అనేది ఎప్పుడు కూడా build.xml కోసం చూస్తుంది. సో ఎప్పుడైతే మనం Maven కమాండ్స్ ఉన్నాయి కదా, Maven కమాండ్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తామంటే ఎక్కడైతే మనకి pom.xml అనే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ కి వెళ్ళి అక్కడ మాత్రమే Maven గోల్స్ ని మనం రన్ చేస్తే అది సక్సెస్ అవుతుంది, లేదంటే అవ్వదు అనమాట. సో ఇప్పుడు ఎలా అయితే మనం టెరాఫామ్ యూనిట్ అని ఆ పర్టికులర్ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ లో టెరాఫామ్ యూనిట్ చేస్తున్నాము, సో ఇక్కడ కూడా అంతే pom.xml లొకేషన్ కి వెళ్ళి అక్కడ మనం Maven గోల్స్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, సో Maven వర్క్ ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్. సో Maven అనేది pom.xml అన్నాం కదా, pom.xml అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ అనమాట. పామ్, P ఇన్ ద సెన్స్ ప్రాజెక్ట్, O ఇన్ ద సెన్స్ ఆబ్జెక్ట్ బేస్డ్, M ఇన్ ద సెన్స్ మోడల్. ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్, సో ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్. సో ఇక్కడ మనకి రిటర్న్ బై ద డెవలపర్స్, ఈ pom.xml అనేది డెవలపర్స్ రాస్తారు. సో మనము చెక్ చేసుకోవచ్చు అనమాట pom.xml ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎవ్రీ ప్రాజెక్ట్ హైజ్ వన్ pom.xml. సో ప్రతి ప్రాజెక్ట్ కి ఒక pom.xml ఉంటుంది. ప్రాజెక్ట్ షుడ్ బి నేమ్ యాజ్ pom.xml, యూనిక్ గా ఉంటుంది. సో యాజ్ అ ఫీల్డ్, సో ఇక్కడ మనకి pom.xml లో ఉన్న ఫీల్డ్స్ ఏముంటాయంటే గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి, టైప్ ఆఫ్ ప్యాకేజీ, ప్రాపర్టీస్ అండ్ డిపెండెన్సీస్. అంటే ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఆ ఫైల్ లో మనకి ఏమేమి తెలుసు అంటే లైక్ ఆర్టిఫాక్ట్ ఐడి, గ్రూప్ ఐడి. సో గ్రూప్ ఐడి అంటే ఏంటంటే క్లయింట్ నేమ్. సో ఏ ప్రాజెక్ట్ ఆర్ క్లయింట్ నేమ్, ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అది, ఏ ప్రాజెక్ట్ కి సంబంధించింది, సపోజ్ SBI ప్రాజెక్ట్ అనుకుందాము. ఆర్టిఫాక్ట్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఈ SBI లో ఇది ఏ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్స్ అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ లో ఎన్ని pom.xmls ఉండొచ్చు. సో ఒక ప్రాజెక్ట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ pom.xmls ఉండొచ్చు. లైక్ ప్రాజెక్ట్ యాజ్ అన్ SBI అనుకున్నాము, SBI హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్ రైట్. మనకి లైక్ క్రెడిట్ కార్డ్ అని, పర్సనల్ లోన్ అని చెప్పేసి, లైక్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి, సో హోమ్ లోన్, కార్, దీస్ ఆర్ ఫీచర్స్. సో ఈచ్ ఫీచర్ హ్యాస్ ద వన్ pom.xml. ఓకేనా, ఆ pom.xml నుంచి మనం రన్ చేసుకుంటాం. సో క్రెడిట్ కార్డ్ వర్షన్ ఐడి, సో అంటే ఈ పర్టికులర్ దేర్ ఆర్ 3 వర్షన్ ఐడిలో మనకి ఇలా ఉంటుంది అనమాట, 8.2.0 అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇది 8 అంటే ఏంటో మేజర్ వర్షన్, ఇవన్నీ వచ్చేసి సెకండ్ వచ్చేసి మైనర్ వర్షన్. ఈ 0 అనేది హార్ట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ వర్షన్ అనమాట. సో వర్షన్ ఐడి అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ప్యాకేజ్ అని చేసుకున్నప్పుడు దానికి వర్షన్ ఐడితో వస్తుంది అనమాట మనకి. సో ఎందుకు వర్షన్ ఐడి అంటే ఈ ప్రాజెక్ట్ ఈ వర్షన్ లో నడుస్తుంది. సో ఇది చేంజ్ అవ్వదు, ఇది మేజర్ వర్షన్ అనేది చేంజ్ అవ్వదు, మైనర్ వర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే 8 ఉంది కదా, ఎప్పుడైతే 9 కి టర్న్ అయ్యిందో అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, న్యూ వర్షన్ లాంచ్ అయింది అని అర్థం. ఓకేనా, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్యాకేజ్ అంటే మీరు ఆ పర్టికులర్ కోడ్ ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు, ఎలా ఎన్క్రిప్ట్ చేస్తున్నారు, హౌ ఇట్ విల్ బి బికేమ్ లైక్ యాజ్ అన్ ప్యాకేజ్ లైక్ వారా, జారా, ఇయారా. వారా అంటే వెబ్ బేస్డ్ ఆర్కైవ్ ఫైల్, జార్ అంటే జావా బేస్డ్ ఆర్కైవ్ ఫైల్, ఈఆర్ అంటే ఎంటర్ప్రైజ్ బేస్డ్ ఆర్కైవ్ ఫైల్. సో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ట్యాబ్ లో సోనార్ క్యూబ్ యొక్క URL కూడా ఇస్తాం. ఇక్కడ సోనార్ క్యూబ్ కూడా URL ఇస్తే ఏమవుతుంది, సోనార్ క్యూబ్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డిపెండెన్సీస్, ఏమైనా డిపెండెన్సీస్ ఉంటే ఆ డిపెండెన్సీ అని. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఈ pom.xml లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్. సో డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ నెక్సెస్ కూడా అక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ లో నెక్సెస్ కూడా ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాము. సో Maven హ్యాస్ ఏ బిల్డ్ ఆన్ pom.xml, సూపర్ పామ్. సో ఇది
మావెన్ గురించి. మావెన్ సెర్చింగ్ వేస్ 3 వేస్. సో మనం మావెన్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము అంటే దెన్ వి నీడ్ టు గో ఫర్ అవర్ సెంట్రల్ రిపాజిటరీలో ఉందా లేదా, లేకుంటే రిమోట్ రిపాజిటరీలో ఉందా, లోకల్ రిపాజిటరీలో ఉందా బేస్ చేసుకొని మనము మావెన్ ఇన్‌స్టాల్ చేస్తాము. మావెన్ లైఫ్ సైకిల్ వచ్చేసి మనకి డిఫాల్ట్, క్లీన్, సైట్ అని ఉంటది. సో డిఫాల్ట్‌లో మనకి 7 కమాండ్స్ ఉంటాయి. క్లీన్‌లో మనకి 4 కమాండ్స్ ఉంటాయి. సైట్‌లో వచ్చేసి ఒక 4 కమాండ్స్ ఉంటాయి. సో ఇది లైఫ్ సైకిల్ మావెన్. సో డిఫాల్ట్, క్లీన్, సైట్. సో ఈ డిఫాల్ట్‌లో ఏం జరుగుతది? కంపైల్ చేయడం. సో కోడ్‌ని కంపైల్ చేయడము, వాలిడేట్ చేయడము, టెస్ట్ చేయడము, ప్యాకేజ్ చేయడము, ఇన్‌స్టాల్ చేయడము, వెరిఫై చేయడం. సో ఎప్పుడైతే మనం ప్యాకేజ్ అని ఇచ్చామో అదే కంపైల్ చేసుకుంటది, అదే వాలిడేట్ చేసుకుంటది, అదే టెస్ట్ చేసుకుంటది, అదే ప్యాకేజ్‌ని కన్వర్ట్ చేసుకుంటది అన్నమాట. ఈ యొక్క కమాండ్ ఇస్తే ఆ రెస్ట్ ఆఫ్ ది టాప్‌లో ఉన్నాయన్నీ జరుగుతాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్లీన్. క్లీన్, పోస్ట్ క్లీన్ అంటే ఆల్రెడీ ప్రీవియస్‌లీ ఏమన్నా ప్యాకేజెస్ ఉన్నాయా? ఆ ప్యాకేజెస్‌ని క్లియర్ చేసుకోవడము. క్లీన్ అంటే అసలు బిఫోర్, ఆఫ్టర్ ఉన్నాయన్నీ క్లీన్ చేసుకుంటదన్నమాట. సో క్లీన్ అంటే ముందు క్లీన్ చేసుకుంటది. పోస్ట్ క్లీన్ అంటే తర్వాత క్లీన్ చేస్తది. క్లీన్ అంటే సో ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకుంటదన్నమాట. నెక్స్ట్ సైట్, సైట్, పోస్ట్ సైట్ డిప్లాయ్. సో దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి అని చెప్పేసి ఆ ప్యాకేజ్‌ని సో ప్రీసెట్ చేయాలా, సైట్ చేయాలా, పోస్ట్ సైట్ చేయాలా, సైట్ డిప్లాయ్ చేయాలా. దీస్ ఆర్ ద మావెన్ లైఫ్ సైకిల్. సో మావెన్ లైఫ్ సైకిల్ లో డిఫాల్ట్, అలాగే క్లీన్, అలాగే సైట్. డిఫాల్ట్ లో వచ్చేసి మనకి కంపైల్, వాలిడేట్, టెస్ట్, ప్యాకేజ్, లైక్ ప్యాకేజ్, వెరిఫై తర్వాత ఇంకోటి ఫస్ట్ ఉంటుంది, వెరిఫై తర్వాత ఇన్స్టాల్. సో 6 ఉంటాయి. సో ప్రీ క్లీన్, పోస్ట్ క్లీన్, అలాగే ప్రీ సైట్, పోస్ట్ సైట్ డిప్లాయ్. సో మావెన్ గోల్స్ ఆర్ మావెన్ కమాండ్స్. మావెన్ గోల్స్ నే మనం మావెన్ కమాండ్స్ అంటాం. ఇవన్నీ కూడా మావెన్ గోల్సే అన్నమాట. సో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మావెన్ గోల్స్. సో ఎంవిఎన్. సో ఇప్పుడు మనం ఎలా పాస్ చేస్తాము? ఇప్పుడు యాన్సిబుల్ తో వర్క్ చేసినప్పుడు యాన్సిబుల్ ఇచ్చి కమాండ్ ఇచ్చాము. టెరాఫామ్ తో వర్క్ చేసినప్పుడు టెరాఫామ్ ఇచ్చి ఆ పర్టికులర్ కమాండ్ ఇచ్చాము. సో ఒక లైనక్స్ లో మాత్రమే డైరెక్ట్ కమాండ్స్ ఇస్తాము. రెస్ట్ ఆఫ్ ద లైక్ టూల్ నేమ్ అలాంగ్ విత్ ద కమాండ్. సో ఇక్కడ కూడా ఎంవిఎన్ కంపైల్, వెరిఫై, క్లీన్, ఎంపీ టెస్ట్, ఇన్స్టాల్, ప్యాకేజ్, సైట్, ఎంవిఎన్ క్లీన్, ప్యాకేజ్ అన్నమాట. సో నోట్ కీ పాయింట్, మావెన్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ద ఫార్మ్లెట్ XML. ఈ ఫార్మ్లెట్ XML ఉన్న దగ్గరే ఈ కమాండ్స్ వర్క్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ ఎవ్రీ కమాండ్ గోల్స్ ఓకే ఎవ్రీథింగ్. సో మావెన్ రిలీజ్ రన్ స్నాప్ షాట్స్. సో మావెన్ ఎప్పుడైతే మనము సో ప్యాకేజ్ గా కన్వర్ట్ చేస్తామో మనకి రిలీజ్ అండ్ స్నాప్ షాట్ ఉంటుంది అనమాట. రిలీజ్ ఎప్పుడైతే స్నాప్ షాట్ అని కనిపించిందో సో అది ఇంకా రిలీజ్ కి రెడీగా లేదు. సో రిలీజ్ ఇస్ గోయింగ్ అని, డిప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ అని అనమాట. ఇంకా స్టిల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అర్థం. స్నాప్ షాట్ అని వస్తాయి. సో మావెన్ ఇన్స్టాలేషన్ స్టెప్స్. సో వీ నీడ్ ద టేక్ one EC2 ఇన్స్టెంట్ అండ్ లాగిన్ టు ద. సో ఒక EC2 ఇన్స్టెంట్ తీసుకుంటాము. నెక్స్ట్ దీనికి కూడా జావా ఇన్స్టాల్ చేయాలి. సో ఎప్పుడైతే మనం సోనార్కి తో వర్క్ చేస్తున్నామో, మావెన్ తో వర్క్ చేస్తున్నామో, జావా మస్ట్ బి నీడ్ టు ఇన్స్టాల్. వీ నీడ్ టు ఇన్స్టాల్ ద గిట్. సో అలాగే క్లోనింగ్ ద GitHub URL. సో ఇవన్నీ ఇన్స్టాలేషన్ తర్వాత జెన్కిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అవన్నీ మనము నెక్స్ట్ స్టేజ్ లో చూస్తాము. ఓకేనా. సో నెక్స్ట్ నెక్సెస్. సో నెక్సెస్ అనేది ఏంటంటే ఆర్టిఫాక్టరీ. సో ఆర్టిఫాక్టరీ ఆర్ బ్యాకప్ అనమాట. ఎప్పుడంటే మనం కూడా ఒక ప్యాకేజ్ ని కన్వర్ట్ చేస్తున్నాం కదా, ఆ ప్యాకేజ్ ని కన్వర్ట్ చేసి వాటిని బ్యాకప్ తీసి పెట్టుకుంటాం అనమాట. సో లైక్ వార్ కానీ ప్యాకేజ్ ఇప్పుడు మావెన్ యూజ్ చేసి ప్యాకేజ్ చేస్తున్నాము, వారు, జారు, ఈఆర్ అని చెప్పేసి. సో వాటిని మనము ఒక లైక్ బ్యాకప్ కి అంటే ఆ కాపీని ఒక స్టోర్ లో చేసి పెట్టుకుంటాం అనమాట. సో దాన్నే వార్, జార్, ఈఆర్ అని చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి మనము టైప్ ఆఫ్ బ్యాకప్స్, రిలీజ్ అండ్ స్నాప్ షాట్. సో రిలీజ్ అంటే రిలీజ్ బ్యాకప్ తీసుకుంటాము, స్నాప్ షాట్ అంటే స్నాప్ షాట్ బ్యాకప్ తీసుకుంటాము. సో ఇక్కడ పామ్.వర్షన్ వర్షన్ ఐడి, నెక్సెస్ బిల్డ్ బ్యాకప్. సో ఇక్కడ డెవ్ కిఏ ప్రాడ్. సో నెక్సెస్ మెయిన్ రిక్వైర్మెంట్ ఇది కూడా సేమ్ అంతే. ఇది మనం సోనార్ కిట్ కి ఎలా అయితే కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నామో నెక్సెస్ కూడా 2 CPs అండ్ 4 GB. సో 2 ఏదైతే ఉందో అదే సేమ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాము. ఇక్కడ కూడా జావా అనేది ఇన్స్టాల్ చేస్తాము. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని ఇన్స్టాలేషన్ స్టెప్స్
సో సోనార్ క్యూబ్ అండ్ టామ్ క్యాట్ అండ్ మ్యావెన్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి /etc init.d లో మనం ఒక యాప్ సర్వర్ ని క్రియేట్ చేసి సో దాంట్లో మనం ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేవి చేస్తాం అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, సో నెక్స్ట్ జెన్కిన్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చెప్పాను, మ్యావెన్ చెప్పాను, సోనార్ క్యూబ్ చెప్పాను, నెక్సస్ చెప్పాను కదా. సో ఇది మ్యావెన్ చెప్పడానికి ఒక 2 days 3 days, నెక్సస్ చెప్పడానికి ఒక 2-3 days, లైక్ సోనార్ క్యూబ్ చెప్పడానికి ఒక 2-3 days తీసుకుంటాం బేసిక్ గా. బట్ ఇక్కడ ఏంటి అలా ఏం లేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి వెంటనే మనం చేసుకుంటున్నాం అంటే సో 1 hour లో అయిపోతుంది ఇది. బట్ మనకు అక్కడ 20,000 తీసుకున్నప్పుడు చెప్పేటప్పుడు సో ఆ టైం అనమాట. 3 days. ఇది అంత ఇంపార్టెంట్ కాదు రియల్ టైమ్ లో. ఇంపార్టెంటే అంటే ఇప్పుడు వీటిని మనము ఇలా చేయము, రియల్ టైమ్ లో చేసే సినారీ వేరు. సో జస్ట్ ఇక్కడ ఇన్స్టాలేషన్స్ అవన్నీ చూపిస్తారు అంతే. ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఈ రోజు మొత్తం ఏం చెప్తారు, సోనార్ క్యూబ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఏంటి అని 1 hour సెషన్ దాని గురించి చెప్తారు. నెక్స్ట్ డే దాని ఇన్స్టాలేషన్ చెప్తారు. నెక్స్ట్ డే దానికి జెన్కిన్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చెప్తారు. బట్ అవన్నీ ఒక సింగిల్ మినిట్ లో అయిపోయి లైక్ ఒక 30 minutes లో అయిపోయే టాపిక్ అనమాట. బట్ 20 తీసుకుంటున్నారు చేయాలి కాబట్టి 45 days లో కంప్లీట్ చేయాలి కాబట్టి 2-3 days చెప్తారు అనమాట అలా ఒక్కొక్క టూర్కి. సో ఇవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ వచ్చేసి మ్యావెన్ లోనే ఉంటుంది. సో టామ్ క్యాట్ ఇదేంటి వెబ్ సర్వర్ అనమాట, డిప్లాయ్మెంట్ సర్వర్. సో మనం యాక్చువల్గా టామ్ క్యాట్ లో దాంట్లో డిప్లాయ్ చేయం బేసిక్, ఎందుకంటే క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్మెంట్స్ లోనే చేస్తాం. ఇక్కడ టామ్ క్యాట్ ఉంది కదా, దీని పోర్ట్ నెంబర్ 8080. సో సోనార్ క్యూబ్ యొక్క పోర్ట్ నెంబర్ 9000. అలాగే మనకి నెక్సెస్ కూడా పోర్ట్ నెంబర్ ఉంటుంది 8081 ఐ థింక్. నాకు తెలుసు 8081 పోర్ట్ నెంబరు. సో దీనికి మనము లైక్ జెన్కిన్స్ జావా ఇన్స్టాల్ చేస్తున్నాము, ఆప్ట్ అనే ఒక పర్టికులర్ డైరెక్టరీలోకి వెళ్తున్నాము. ఇక్కడ మనము బయట నుంచి తెచ్చుకున్న URL తో wget ద్వారా నెక్సెస్ ని ఇన్స్టాల్ చేస్తాము. తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఏదైతే జిప్ ఫైల్ ఉందో .xvf అనే దాంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. తర్వాత దీన్ని తీసుకెళ్లి నెక్సెస్ 3 గా నేమ్ చేంజ్ చేసుకుంటాము. తర్వాత దానికి ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం అనమాట. సో సోనా టైప్ కి నెక్సెస్ కి వచ్చేసి రికర్సివ్ గా CH1 పర్మిషన్ అనేది చేంజ్ చేస్తాము. నెక్స్ట్ నెక్సెస్ 3 లోకి వెళ్ళి ఆ బిన్ లో నెక్సెస్ RC అనే ఒక ఫైల్ ఉంటుంది, ఆ RC అనే ఫైల్ కి లింక్ అనేది జనరేట్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఈ లొకేషన్ కి వెళ్ళి chconfig యాడ్ చేస్తాము, chconfig నెక్సెస్ ఆన్ అని చెప్తాము, మళ్ళీ సర్వీస్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వి నీడ్ టు ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఫర్ ద నెక్సెస్. నెక్సెస్ చేసినప్పుడు తెలుస్తుంది, నో వరీస్. సో నెక్స్ట్ టామ్ క్యాట్ రైట్. సో టామ్ క్యాట్ అనేది ఏంటి అంటే మనకి బేసిక్ గా ఒక వెబ్ సర్వర్ అనమాట. మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే HTTP అని కనిపిస్తుందో అలాగే దీన్ని డిప్లాయ్ చేసామంటే ఆ డిప్లాయ్మెంట్ నొక్కగానే మనకి మన యొక్క అప్లికేషన్ కనిపిస్తుంది అనమాట. సో వెబ్ సర్వర్ అప్లికేషన్ కేస్ ఏంటంటే వయా బ్రౌజర్ వెబ్ సర్వర్ టామ్ క్యాట్ అనేది డిప్లాయ్మెంట్ సర్వర్. సో ఇది అపాచీ కంపెనీ వాళ్ళది. ఫ్లో ఎలా ఉంటుందంటే డెవలపర్స్ కోడ్ ని గిటబ్ లో పుష్ చేస్తారు, మ్యావెన్ సోనార్ క్యూబ్ జరుగుతుంది, మ్యావెన్ లో బిల్డ్ జరుగుతుంది. ఆ బిల్డ్ జరిగిన ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీని తీసుకెళ్లి ఈ టామ్ క్యాట్ సర్వర్ లో వెబ్ యాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ లో డిప్లాయ్ చేస్తారు అనమాట. సో ఎప్పుడైతే ఈ వారం తీసుకెళ్లి వెబ్ యాప్ అనే ఫోల్డర్ లో డిప్లాయ్ చేస్తారో సో అప్పుడు మన యొక్క అప్లికేషన్ అనేది బయటికి డెలివరీ అవుతుంది. సో టామ్ క్యాట్ సపోర్ట్ జావా .NET పైథాన్. సో ఇది ఏదైనా సపోర్ట్ చేస్తుంది టామ్ క్యాట్ అనేది. టామ్ క్యాట్ సపోర్ట్ బోత్ ద HTTP అండ్ HTTPS ప్రోటోకాల్. 18 ని సపోర్ట్ చేస్తుంది, 443 ని సపోర్ట్ చేస్తుంది.
సో ఏడబ్ల్యూఎస్ కంట్రోల్ మేనేజర్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ కి సో కంట్రోల్ మేనేజర్ రిక్వైర్డ్ ఉంటుంది. సో వాళ్ళు యాక్సెస్ ఇస్తేనే సో వీ కెన్ ఫస్ట్ మనం రైజ్ చేస్తాం అనమాట ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలని. సో ఈ కంట్రోల్ మేనేజర్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో టామ్ క్యాట్ సో ఇంపార్టెంట్ డైరెక్షన్స్ ఇచ్చిన వెబ్ యాప్ ఇక్కడ మనకి వెబ్ యాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. ఆ ఫోల్డర్ లో మనము ఆ వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ లేకుంటే ఈఆర్ ఫైల్ కానీ డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ బిన్ లోకి వెళ్ళి టామ్ క్యాట్ సర్వీస్ ని స్టార్ట్ ఆర్ స్టాప్ చేస్తాము. సో బిన్ అని డైరెక్ట్ టామ్ క్యాట్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు బిన్ డైరెక్టరీ ఉంటుంది. ఆ బిన్ డైరెక్టరీ లోకి వెళ్ళి టామ్ క్యాట్ ని స్టార్ట్ కానీ స్టాప్ కానీ చేస్తాము. అలాగే కాన్ఫ్ సో కాన్ఫ్ లో మనం చేయాల్సిన సమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్, వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్, టామ్ క్యాట్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్స్ లో కొన్ని మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేసి మనం ఎంటైర్ లైన్ సెటప్ చేస్తే దెన్ వీ నీడ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్ ఇన్ టు ద టామ్ క్యాట్. సో అది టామ్ క్యాట్ లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది అసలు మేము మొత్తం ప్రీవియస్ గా దేని మీద చెప్పేవాళ్ళం అంటే ఎంటైర్ థింగ్ ఫోకస్ ఆన్ ద జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ మీద ఫోకస్ చేసి ఇదే సిఏసిడి అనమాట. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కండిషనల్ డిప్లాయ్మెంట్. సో డే 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ టూల్ గురించి మాట్లాడేవాళ్ళం ఫస్ట్ నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ దీని పోర్ట్ నెంబర్ కూడా 8080 ఉన్నాయి, టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ కూడా 8080 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేస్తాము. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది జెన్కిన్స్ ఎలా ఉంటుందంటే లైక్ మనము జాబ్స్ క్రియేట్ చేయడము, అన్ని టూల్స్ ని ఇంటిగ్రేట్ చేయడము, ప్లగిన్స్ ని ఇంటిగ్రేట్ చేయడము, ఎవ్రీథింగ్ దాని కంట్రోల్ ఆఫ్ ద జెన్కిన్స్. సో జెన్కిన్స్ లోనే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో దీంట్లో చాలా కాన్ఫిగరేషన్స్, చాలా లైక్ ట్యాబ్స్, సో అన్ని ఉంటాయి అనమాట. సో ఆ డాష్ బోర్డ్ లోకి వెళ్తే తెలుస్తుంది. సో జెన్కిన్స్ రన్ చేయడము, బిల్డ్ చేయడము. సో జాబ్స్ టైప్స్ ఉంటాయి, ఫ్రీ స్టైల్ జాబ్స్ అని చెప్పేసి, పైప్ లైన్ జాబ్స్ వచ్చేసి, మ్యావెన్ జాబ్స్ అని చెప్పేసి, అలాగే మల్టీ స్టేజ్ జాబ్స్ అని చెప్పేసి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో జాబ్స్ కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడే చేస్తాం మనం. సో మాన్యువల్ గా జాబ్ ట్రిగ్గర్ చేయాలి, ఆటోమేటిక్ గా జాబ్ ట్రిగ్గర్ అవ్వాలా, సో అవన్నీ కూడా ఇక్కడ కాన్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇక లైక్ ఫ్రీ స్టైల్ జాబ్స్, పైప్ లైన్ జాబ్స్, సో జెన్కిన్స్ డాష్ బోర్డ్, జెన్కిన్స్. సో ఇది ప్రీవియస్ గా డే 1 నుంచి దీని మీద మనము ట్రావెల్ అయ్యేవాళ్ళం ప్రీవియస్ గా. బట్ ఇప్పుడు మనం దీని మీద ఏం ట్రావెల్ అవ్వట్లేదు. సో దీని గురించి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం, జెన్కిన్స్ కూడా తెలుసుకుందాము. బట్ మనకి గిటాప్స్ అనేది మెయిన్. సో గిటాప్స్ మనం ప్రెసెంట్ మెయిన్ కాబట్టి గిటాప్స్ గురించి మాట్లాడుకుంటాం. సో వీ నీడ్ టు టేక్ ద వన్ EC2 ఇన్స్టెంట్, లాగిన్ EC2 జావా ఇన్స్టాల్ చేస్తాము, గిట్ ఇన్స్టాల్ చేస్తాము. సో జావా వర్క్ చేస్తున్నప్పుడు, జెన్కిన్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఏవైతే రెస్పెక్టివ్ టూల్స్ ని మనం జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేస్తామో అన్ని టూల్స్ ని సో ఇదర్ ప్లగిన్స్ ద్వారా కానీ లేకుంటే జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేయడం కానీ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఓకే ఇన్స్టాలేషన్ స్టెప్స్. సో ఆటోమేషన్ ప్రాజెక్ట్, సో కాన్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ డాష్ బోర్డ్ లోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. సో ఇన్స్టాలేషన్స్ లోకి వెళ్తేనే సో వీఆర్ ఏబుల్ టు డూ. సో అవన్నీ చూస్తాం అనమాట, అప్పుడు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్ గా థియరీ. సో ఇప్పుడు మనం గిటాబ్కి వెళ్ళి గిటాబ్ సెట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పాం కదా, సో జెన్కిన్స్, సోనార్ క్యూబ్ అవన్నీ చెప్పాం కదా. సో వాటిని అన్నిటితో మనము ప్రాజెక్ట్ రేపు మార్నింగ్ 8 చేద్దాం. ఓకేనా, సో 8 కనెక్ట్ 8 చేద్దాం. ఇన్స్టాల్ చేయడం ఎలా, సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయడం ఎలా, అలాగే దాన్ని జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేద్దాం. ఫస్ట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేద్దాం. సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్సస్ ఇన్స్టాల్ చేద్దాము. నెక్సస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యావెన్ ఇన్స్టాల్ చేద్దాం. మ్యావెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు ఎన్ని సర్వర్స్ తీసుకుంటాము, సో జెన్కిన్స్ ఒక సర్వర్ తీసుకోవాలి, మ్యావెన్ ఒక సర్వర్ తీసుకోవాలి, అదే విధంగా టామ్ క్యాట్ ఒక సర్వరు, నెక్సస్ ఒక సర్వరు, సోనార్ క్యూబ్ సర్వర్, టోటల్ గా 5 సర్వర్స్ తీసుకుని ఆ 5 సర్వర్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనము ఓకే ల్యాండ్షేర్ టెక్నాలజీస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి అడ్మిన్ యాక్సెస్ ల్యాండ్షేర్ టెక్నాలజీ ఆర్గ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉన్నది. అలాగే will be create a billing method add to for the, సో ఇదంతా ఓకే. నెక్స్ట్ సో మనం ప్లాన్ అప్గ్రేడ్ చేద్దాము. సో ఆర్గనైజేషన్ బిల్డింగ్ అండ్ ప్లాన్స్కి వెళ్ళి కరెంట్ ప్లాన్ ఈజ్ ద ఓన్లీ పబ్లిక్ రిపోజ్ విత్ ద ఫుల్ ఫీచర్స్, టర్మ్ ప్రైవేట్ రిపోజ్ ప్లస్ ప్రొటెక్టెడ్ బ్రాంచెస్ రికమెండెడ్,
సో ఇప్పుడు మనం అప్గ్రేడ్ స్టెప్స్కి వెళ్దాము. అప్గ్రేడ్లోకి వెళ్ళి బటన్ కొట్టి టీమ్స్ ప్లాన్ తీసుకొని స్టేట్ కౌంట్, సీట్స్ కౌంట్, ఓకే, ఎంటర్ బిల్డింగ్ డీటెయిల్స్. సో ఇక్కడికి వచ్చి దెన్ so this one. Then go to settings. Teams kada. Teams. Already teams will be there. Then go to billings. Where exactly billings? Teams plan select count upgrade kada. Upgrade. So billing look present purchase billing. Home issue pull project discovered Copilot Explorer. Billings tab where exactly profile stars settings. So here account related information will be there. Appearance access billing, right? This is billing. So then how you usage usage. బిల్డింగ్ అని ఉంది కదా, Billing బిల్డింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్. overview. Photo per month. Time frame count month. Usage. Usage also billing budget. Production level budget. Payment method. Okay, first teams కి అయితే వెళ్దాం. దెన్ గో టు టీమ్స్. తర్వాత బిల్డింగ్ అన్ని చూడొచ్చు. ఓకే, టీమ్స్ కి అయితే వచ్చాము. దెన్ ఎంటర్ బిల్డింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్. Seats start with 5 to 10 and later then grow. Teams. Not okay, next go to settings profile. So profile settings కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ సెట్టింగ్స్ వెళ్ళి ఆర్గనైజేషన్ నేమ్, ల్యాండ్ టెక్, ల్యాండ్ షేర్ టెక్, ఈమెయిల్ ఓకే, అండ్ డిస్క్రిప్షన్ ఓకే, యూఆర్ఎల్ ఓకే, లొకేషన్ ఓకే, ట్విట్టర్ ఓకే, ఇవన్నీ ఓకే. Settings and profile. Go to settings and profile. Okay, then profile name.
.com. Next. The next step, description. URL, location, everything is fine. Upgrade program. So done. And the further step, member privacy. Go to setting, member privacy. Just settings లో ఉన్నాం కదా. We are in settings. So then members. Member and privileges. Member and privileges, account access, billing, email, personal and authentication, password and authentication, address, teams, moderate. So for this. So member and authentication. Okay, repository forget, disable, two-factor authentication, enter all security features. Okay, then ఇంకా డైరెక్ట్ గా ఏమనుకుంటుంది. సో ఇక్కడ బిఫోర్ వచ్చేసి మనము iMeet Pro ఫ్రంట్ ఎండ్ వెబ్, iMeet Pro ఫ్రంట్ ఎండ్ మొబైల్, iMeet Pro షేర్డ్ కాంపోనెంట్ ఫ్రంట్ ఎండ్ కి రిలేటెడ్ ఈ రిపోస్ క్రియేట్ చేద్దాం. సో బ్యాక్ ఎండ్ కి సంబంధించి ఈ రిపోస్ క్రియేట్ చేద్దాం. అలాగే జావా స్క్రిప్ట్, AML కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అలాగే డెవాప్స్ రిపోకి, డాక్యుమెంట్స్ కి టోటల్ 25 రిపోర్ట్స్. సో 4 teams and permissions. Teams ఎలా క్రియేట్ చేయట్లేదు, తెలియట్లేదే. ఒక్కొక్క టీం ఒక్కొక్కటి. సో క్రియేట్ టీమ్స్. క్రియేట్ చేసే ఆప్షన్ కనిపించట్లేదు. బిల్డింగ్, processes, license, payment information. Current payment history, manage subscription. Okay, this one, right? Upgrade to Pro వెళ్తే సో ఓకే, దీంట్లో చూద్దాము. యాక్సెస్ లెర్నింగ్ ద మోడల్ ప్రొవైడ్ లైక్ API multi file sharing in the conflict works voices. Okay, so here unlimited cockpit private reported, unlimited collaboration and action and yearly $48 per monthly
$4 రైట్ ఫర్ మంత్ చూసుకుందాం. లైక్ ఆర్గనైజేషన్స్, అడ్రస్, జిఎస్టి, ఫస్ట్ నేమ్, ఇది పర్సనల్ కనిపిస్తుంది. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్, ఇది ఆల్రెడీ ఫిల్ చేద్దాం. సో బిల్ ఎంత పడుతుందా అని చెప్పేసి, ఓకే నేను సెట్ చేస్తాను. ఒకసారి సెట్ చేసి వాళ్ళని పేజ్ సెట్ చేసి అడుగుతా. దానికి చేద్దాం. ఓకేనా? సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం అట్లీస్ట్. జీరా డాష్బోర్డ్ గురించి చెప్తాను. జీరా అప్పుడు ఇది గిటప్ చేసినాక జీరా చేద్దాం. గిటప్ రెడీగా ఉంటే మనము గిటప్ లో ఇన్ఫ్రాలోకి ఏమేమి చేయాలని జీరా డాష్బోర్డ్ చేయాలి. జీరా సో అట్లీస్ట్ రోజు జెన్కిన్స్ అన్న ఇన్స్టాల్ చేద్దాం. సో ఒక డాష్బోర్డ్ రెడీగా ఉంటే, సో ఫస్ట్ ఓవర్ వ్యూ అన్న చూడొచ్చు కదా. ఇప్పుడు మనం AWS అకౌంట్ లాగిన్ అయ్యి ఫటాఫట్ సర్వర్ అయితే క్రియేట్ చేద్దాం. EC2 instance, large instance, అలాగే Jenkins, file structures, 53 మీడియం తీసుకుంటున్నాం. ఓకే, TCP and 433 EPA 4 year.
Sir. ఓకే. మనం ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ చూస్తే ఫస్ట్ జావా ఇన్‌స్టాల్ చేయాలి. సో, జావా ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి గిట్‌ని ఇన్‌స్టాల్ చేయవసరం లేదు. నెక్స్ట్ రిపోస్‌ని కూడా మనము మావెన్ ఏమి ఇన్‌స్టాల్ చేయవసరం లేదు. జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేద్దాము. సో, జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత జెన్కిన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. దిస్ వన్ ఇస్ ఫైన్. ubuntu కాదు మనది అమెజాన్ లైనక్స్ కాదు దిస్ నీడ్. ఫైన్. ఓకేనా. ఫస్ట్ జావా ప్యాకేజ్ need to install. సో, జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. లేటర్ ఏం చేయాలి మనం? వీ నీడ్ టు ఇన్‌స్టాల్ ద జెన్కిన్స్ రైట్? జెన్కిన్స్ రిపో యాడ్ చేసినాము. అలాగే జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నాము. సో, జెన్కిన్స్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, జెన్కిన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత దెన్ వీ నీడ్ టు చెక్ ఫర్ ద సో, జెన్కిన్స్ స్టార్ట్ చేయాలి. అవుతుంది. సో, దిస్ ఈస్ ద ఫైల్. So, access denied.
So Jenkins server failed because of control failed with the error code system says strategy. Yep. సో జావా కంపాటబుల్ ఇష్యూ వచ్చి ఉంటుంది. సో జావా జావా వర్షన్ ఇన్స్టాల్ లేదు. సో బట్ 17 తీసుకోవట్లేదు, అది మనం లేటెస్ట్ వర్షన్ ఇవ్వాల్సి వస్తుంది, అంత మించి ఏముండదు. కంపాటబుల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. Such a Still spinning. so nothing to do in it. Should I switch or this was so this is the compatibility. Now it will be fine. First, please install them. Next, check the information.
We need to instruct. And now we are checking and install, but crashing immediately set up. Now the same thing will be there, right? Still fail. So Java.
21. సో జావా కాంప్లీట్ అనమాట. సో 17 తీసుకోవట్లా రికార్డ్ ఓకే. So 17 is not working. So currently it is an active. Okay. So the version issue. So then ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి? సో గివ్ ద పబ్లిక్ ఐపీ అండ్ దీన్ ఫాలోడ్ బై ద పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు మనకి జెన్కిన్ డైరెక్టరీ వస్తుంది. సో ఇప్పుడు మన పాస్వర్డ్ కోసం దీన్ని కాపీ చేసుకోవాలి. దెన్ గో టు హియర్. సో ఇక్కడ మీరు చదివితే అర్థమవుతుంది ఏం చేస్తున్నాం అనేది. ఓకే. So this ensures Jenkins secured up the password written into the where initial password ఇక్కడ ఉందని చెప్పి. సో దీన్ని మన పాస్వర్డ్ రీడ్ చేయాలంటే పాస్వర్డ్ వస్తుంది. Copy this password. Okay. Come to here. Paste over there. Continue. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అని సెలెక్టెడ్ ప్లగిన్ ఫర్ ద ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్కి వెళ్తే సో అదే మనకి కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఫోల్డర్స్ టైమ్స్ గిట్ ఓస్పాప్ సో డిఫాల్ట్ యాంట్ సో ఇవన్నీ చేస్తుంది అనమాట. ఎల్డాప్ గ్రాడిల్ సో ఇక్కడ వచ్చేసి we need to provide the some details like ఓకే మీ డీటెయిల్స్ అనే ప్రొవైడ్ చేసి సేవ్ అని కట్టు. ఓకే గణేష్ థ్యాంక్స్. సో ఇది మన జెన్కిన్ డాష్ బోర్డ్. ఓకే. సో ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి న్యూ ఐటమ్ ఫీల్డ్ హిస్టరీ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఈ జెన్కిన్ సర్వర్ సంబంధించిన ఇగో సిస్టమ్. సో కాన్ఫిగరేషన్ చేయాలంటే టూల్స్ ఇన్స్టాల్ చేయాలన్నా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలన్నా నోట్స్ క్లౌడ్స్ ఎక్స్పీరియన్స్ కావాలి సెక్యూరిటీ ఇన్స్టాల్ చేయాలి క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకోవాలి యూజర్స్ ని యాడ్ చేయాలి క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయాలి సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాగ్స్ సో లోడ్ స్టాటిస్టిక్స్ అబౌట్ జెన్కిన్స్ గురించి సో ఇదంతా కంప్లీట్ గా జెన్కిన్స్ గురించి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి న్యూ.
సో ఇక్కడ వచ్చేసి పైప్ లైన్, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్, ఓల్డర్, మల్టీ బ్రాంచింగ్ పైప్ లైన్. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసేయాలి మనం. ఇది డాష్ బోర్డ్. యాక్చువల్గా మనం క్రియేట్ చేసే వర్క్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం, పైప్ లైన్స్ అన్ని. ఓకేనా, ఇది డాష్ బోర్డ్. సో మనం గిటప్ సెట్ చేసిన తర్వాత సో 1 by 1 ఇంటిగ్రేట్ చేసుకునేది. లేదు గిటప్ ని సెట్ చూపిస్తా ఎలా సెట్ చేయాలో అనేది. సో మన పర్సనల్ గిటప్ తో ఎలా లింక్ చేయాలి అవి కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా, go to here, then సో మీకు ఓవరాల్ గా ఎన్ని కవర్ అయినాయి? 5 tools. సో 5 టూల్స్ కవర్ అయిపోయినాయి. ఫోటో 17 series. సో ఇక్కడ వచ్చేసి